హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదండి. నేను మీ జానకిని. ఈరోజు మీకు మంచి రెసిపీ చేసి చూపిస్తానండి. ఇది చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది కర్రీ. ఫ్రెండ్స్, వీటికి కావాల్సిన పదార్థములు కాబోలి శనగలండి. మనం రాత్రి పడుకునే ముందు నానబెట్టుకుంటే చక్కగా మార్నింగ్కి ఇలా నానిపోతాయండి. మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అందరూ బంగాళదుంపలు తినరు కదండి. తినని వాళ్ళకి ఇది చాలా బెస్ట్ కర్రీ అండి. ఆరోగ్యమైన బలమైన కర్రీస్ ఫ్రెండ్స్ మనం ముందుగా కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి. వీటికి కావలసిన పదార్థములు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పోపు గింజలు, ఒక స్పూన్ బియ్యం పిండి లేదా శనగపిండి, మీకు ఏది కావాలంటే అది వేసుకోండి. ముందుగా మనం రాత్రి కొమ్మశనగలు నానబెట్టుకొని ఉంచుకోవాలండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే మీకు ఇది పూరీలోకి చేసి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేడెక్కిపోయిందండి. పోపు గింజలు వేసుకుందామండి. మినప్పప్పు, పచ్చి శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, కరివేపాకు. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు పెద్ద సైజు 3 తీసుకోండి. ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఉప్పు వేసుకుందామండి, సరిపడా ఉప్పు. ఫ్రెండ్స్, ఈ కర్రీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. కాబోలి శనగలు మనకి ఎముకలు దృఢంగా ఉండడానికి పనికొస్తాయండి. షుగర్ ఉన్న వాళ్ళకి రక్తంలో షుగర్ నెమ్మదిగా వెళ్తుందండి, ఫాస్ట్గా రెడీ అవ్వదు. కొమ్మి శనగలు ఆరోగ్యరీత్యా చాలా మంచిదండి. అందరూ తినండి. వారానికి 2-3 సార్లు ఇలా కర్రీ లాగా లేదా టమాటా వేసుకొని కూర కూడా చేసుకోవచ్చండి రైస్లోకి. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు వేగిపోయండి. మనం ఇప్పుడు శనగలు వేసుకుందామండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదండి, కారం కొంచెంగా వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకోండి ఇష్టమైన వాళ్ళు. ఈ కొమ్మి శనగల కర్రీ తినడం వల్ల మనకి షుగర్ ఫాస్ట్గా రక్తంలోకి వెళ్ళకుండా చక్కెర స్థాయిని స్లోగా తీసుకెళ్తుందండి. ఇది తినడం వల్ల, కొమ్మి శనగలు తినడం వల్ల, కాబోలి శనగలు ఇవి మనకి మంచి బలాన్ని ఇస్తాయి ఫ్రెండ్స్. పిల్లలు, పెద్దలు అందరూ తినవలసిందండి. మనం ఎక్కువగా బంగాళదుంపలు చేసుకుంటాం కదండి. ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. శనగలు ఉడకడానికి సరిపడా కొంచెం వాటర్ వేసుకుందామండి. మీరు వండే కూరని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఉడికిన తర్వాత బియ్యం పిండి కానీ శనగపిండి కానీ వేసుకుందామండి. మనకు అప్పుడు గ్రేవీలా బాగా వస్తుంది. పూరీలోకి కానీ చపాతీలో కానీ తినడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను బియ్యం పిండి వేస్తున్నానండి. చక్కగా ఇది వాటర్ కలిపి వేసుకుంటే ఉండలు కట్టకుండా వస్తుందండి. డైరెక్ట్గా పిండి వేయకూడదు ఫ్రెండ్స్. కొమ్మి శనగలు ఉడికిపోయండి. మనం ఇలాగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి వేసుకుందాం ఫ్రెండ్స్. మీరు వండే కూరని బట్టి 2 స్పూన్ల 1 స్పూన్ అన్నది వేసుకోండి బియ్యం పిండి. చాలా బాగుంటుందండి కర్రీ. చూడండి ఫ్రెండ్స్, ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి చిత్తకొట్టు వేసుకుందామండి. ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ 3 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి చిత్తకొట్టు వేసానండి. కొత్తిమీర ఇష్టపడే వాళ్ళు వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఎంతో రుచికరమైన కాబోలి శనగలు, ఉల్లిపాయలు కర్రీ అండి, చాలా బాగుంటుంది.
మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మంచి ఆరోగ్యం, బలం, ఎంతో రుచిగా ఉండే పూరి కూర రెడీ అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్లోకి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా పిల్లలు పెద్దలు అందరూ తినవలసిందండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.